హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెల్త్ ఆనాజ్ అనేటటువంటి మనకు టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో స్టాఫ్ నర్సు మరియు మరికొన్ని ఉద్యోగాలకై ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. అయితే ఈ ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా. అయితే తెలంగాణ వాళ్ళు మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ జిఎన్ఎం అండ్ అలాగే బీఎస్సీ అండ్ అలాగే ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళు, అలాగే వాటితో పాటు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎలాంటి ఎగ్జామ్ ఫీజు ఉండదు, అంటే అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. జస్ట్ మీరు అప్లికేషన్ చేసుకుంటే చాలు మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో నేను మొత్తం కూడా వివరిస్తా, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మొత్తం కూడా తెలియజేస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఓకే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఇప్పుడే సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దాని తర్వాత అది మీ ఇష్టం అనమాట. ఇక మనకు చూసుకున్నట్టయితే చూడండి, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి, సో వీఆర్ హైరింగ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రజెంట్ సో ఇక్కడ ఫస్ట్ వన్ మనకు చూసుకున్నట్టయితే ఐసీయూ నర్సింగ్ స్పెషలిస్ట్ ఈ ఉద్యోగాలు. సో వీటికి మనకు 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఇది వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు వీటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి వ్యూ జాబ్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో దానిపైన మనం క్లిక్ చేస్తే సో మనకి జాబ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ సో మనకి జాబ్ టైటిల్ వచ్చేసి నర్సింగ్ స్పెషలిస్టు, అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసి నర్సింగు. ఇక మనకు సమ్మరీ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, మీరు ఒకసారి చదువుకోండి. ఇక్కడ మనకు చూసినట్టయితే క్వాలిఫికేషన్స్, మేజర్గా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జిఎన్ఎం లేదా బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక బెనిఫిట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో చూడవచ్చు, శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్ వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మ్యాక్సిమం మనకు 30,000 నుంచి సో 45,000 వరకు పర్ మంత్ శాలరీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అంటే మీ డిపెండ్ ఆన్ ది యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మీ యొక్క ఇంటర్వ్యూలో మీరు ఇచ్చేటటువంటి ప్రజెంటేషన్ మీద మీకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది శాలరీ. అంటే తక్కువ ఫ్రెషర్స్కి వచ్చేసి మనకి నార్మల్గా 25,000 వరకు అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే మీకు ఉందండి. సో ఇక్కడ మనకు సో అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేను చూస్తే ఏ విధంగా కూడా మీరు అప్లై చేసుకోవాలనేది. అయితే దానికంటే ముందు మనకి ఇదే తెలంగాణలో కదా, సో ఆంధ్రప్రదేశ్లో కూడా పడినామని చెప్పాను కదా, సో అది కూడా చూపిస్తా ఓకే. సో కాబట్టి సో ఒకసారి అయితే మనం బ్యాక్ వెళ్దాము. సో మనం బ్యాక్ వెళ్ళినట్టయితే చూడండి, సో ఇక్కడ ఐసీయూ నర్సింగ్ స్పెషలిస్ట్ అండ్ అలాగే దాంతోపాటుగా మనకు ఫిజియోథెరపిస్ట్, ఓకే ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు కూడా పడినాయి. సో దీనికి మనకు చూడొచ్చు హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ. ఓకే వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పడ్డాయి. సో మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో 6 years ప్లస్ అయితే అడిగారు ఎక్స్పీరియన్స్. అయితే మనకు వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ జాబ్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరైతే అప్లికేషన్ చేసుకోండి. ఈ అప్లికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై లింక్ అని చెప్పేసి ఉంటుంది, ఆ యొక్క అప్లై లింక్ పైన క్లిక్ చేసి మీరు నేరుగా మీ మొబైల్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అలాగే ఇంకొక విషయం అండి, సో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లు అయితే ఉన్నాయి. ఇలాంటి అప్లికేషన్ లింకులు కానీ, పీడిఎఫ్లు కానీ, అలాగే ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ అవన్నీ కూడా మనం ఆ గ్రూప్లలో పెడతా ఉంటాము. కాబట్టి మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన గ్రూప్లో జాయిన్ అయితే అయి ఉండండి. సో జాయిన్ అయి ఉండడం వల్ల సో మీకే బెనిఫిట్స్, ఎలాంటి లాస్ అయితే ఉండదు. సో అదే అనమాట. కాబట్టి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఆ లింకులు కూడా పెట్టాను. ఆ లింకుల పైన క్లిక్ చేసి రెండిట్లలో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఓకే. సో అంటే ఒకవేళ మిస్ అయినా, ఒకటి డిలీట్ అయినా ఇంకొకటి దాంట్లో మీరు ఉంటారనమాట మిస్ అవ్వకుండా. ఓకే ఇక వీడియోలోకి అయితే వెళ్దాం మళ్ళీ. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఫిజియోథెరపిస్ట్ అండ్ దాని తర్వాత మనకు .NET ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి సో ఇది వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. సో ఒకటి అంటే దాదాపు కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. సో ఇది ఒక రకమైనటువంటి ఉద్యోగం ఓకే. ఇక ఇది మనకు వర్క్ లొకేషన్ హైదరాబాద్లో ఉంది. ఇక 5 to 8 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు ఐటీకి సంబంధించినటువంటి సో ఇక్కడ కోర్సెస్ ఉన్నాయో సో వీటన్నిటిలో మీరు ప్రావీణ్యం అయితే పొంది ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఓకే. సో ఇక్కడ చూడండి మనకు నెట్ కోర్ అండ్ అలాగే నెట్ అండ్ అలాగే ఏఎస్పి నెట్ అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాలైతే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జావా స్క్రిప్ట్ వీటన్నిటిలో మీకు ప్రావీణ్యం ఉంటే సో ఈ ఉద్యోగానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటిలో మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకొని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసినట్టయితే
బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. సో దీనికి డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మనకి హైదరాబాద్, విశాఖపట్నం అండ్ అలాగే విజయవాడలో అయితే ఉన్నాయి ఖాళీలు. అలాగే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం మనం. సో ఇక్కడ ఇంకా జాబ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ మనం క్లిక్ చేసినట్టయితే చూడవచ్చు మనకి ఇక్కడ జీడిఎస్ అండ్ మేల్ ఫీమేల్కి సో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు అనమాట. సో ఇందులో మనకు చూసినట్టయితే వర్క్ లొకేషన్ చూసినట్టయితే మనకు హైదరాబాద్ మరియు విశాఖపట్నం, విజయవాడ. సో ఓకే ఈ యొక్క లొకేషన్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటారు అనమాట. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు సేమ్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో హోమ్ కేర్ నర్సింగ్ స్పెషలిస్ట్ అనమాట. ఓకే, సో హోమ్ కేర్ నర్సింగ్ స్పెషలిస్ట్. సో ఇవి కూడా చూడండి మనకి హైదరాబాద్ మరియు విశాఖపట్నం, విజయవాడలో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫ్రెషర్స్కి ఒక శాలరీ ఉంటుంది అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక శాలరీ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా నేను ఒకసారి చూడండి. కేవలం జస్ట్ ఇక్కడ వ్యూ జాబ్ పైన క్లిక్ చేస్తే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి మనకు సో క్వాలిఫికేషన్స్ మేజర్గా మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జిఎన్ఎం లేదా బీఎస్సీ, ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అడగలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఇవంటే సో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లొకేషన్స్. ఓకే, ఈ 2024 అనేది ఇది మీరు మనకి ఇది అప్లికేషన్ డేట్ కాదండి. సో ఇక్కడ అప్లికేషన్ అని చెప్పేసి ఉందా, సో అప్లై పైన మనం క్లిక్ చేసి వస్తుంది. సో నేను చూస్తాను చూడండి. సో అది మీరు మళ్ళీ 2024 మార్చ్ 1 కదా, సో ఇది పాతదని అనుకోకండి. ఓకే, అది వేరు, ఆ డేట్ వేరు. సో దీనికి సంబంధించింది కదా. సో అయితే మనకి ఇక్కడ సో ఏ జాబ్ అయితే మీరు అప్లై చేయాలనుకుంటారో ఆ యొక్క జాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత వ్యూ జాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ యొక్క అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఈ ట్యాబ్ పైన మీరు ఈ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మీరు ఫిల్ చేయండి. దాని తర్వాత మీరు ప్రజెంట్గా వర్క్ చేస్తున్నటువంటి ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. వర్క్ చేస్తున్నటువంటి ప్రజెంట్గా సో ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్ మార్క్ ఏవవుతున్నాయో అవన్నీ కూడా మనము ఖచ్చితంగా అయితే ఫిలప్ చేయాలన్నమాట. సో స్టార్ మార్క్ లేనివి మన ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ మనకు ఆప్షనల్ అయితే ఇవ్వడం జరిగింది. అడ్రస్ మీ యొక్క ఫుల్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ చేసేయండి యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు టోటల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయని రాసిన తర్వాత రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ రాసేసేయండి. ఇక్కడ చూడండి మీ యొక్క రెజ్యూమ్ని మీరు నీట్గా ప్రాపర్గా మీరు స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. సో ఎటువంటి బ్లర్గా అలా ఆ విధంగా ఉంటే రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో బ్లర్ కాకుండా మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క కాల్ లెటర్ అంటే కవర్ లెటర్. సో ఆప్షనల్ అనమాట, మీరు రాయొచ్చు రాయకపోవచ్చు, బట్ కానీ ఖచ్చితంగా అయితే రాయండి. ఏం రాయాలి ఇక్కడ అంటే యాజ్ పర్ యువర్ ఇంతకుముందు మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ రాసేసేయండి. ఓకే, సో ఇక్కడ మీ కవర్ లెటర్లో మొత్తం మీ గురించి అండ్ అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మొత్తం కూడా మీ యొక్క డ్యూటీస్ గురించి మొత్తం కూడా ఇక్కడ కవర్ లెటర్లో రాయండి. అంటే మీరు ఇక్కడ రాసిన దాన్ని బట్టి వాళ్ళకు తెలుస్తుంది అనమాట. సో మీకు ఎంతవరకు అవగాహన ఉందనేది ముందుగానే వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. సో ఇక్కడ టిక్ చేయండి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసింది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అవ్వలేదు అని అంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ నెంబర్ ఉందో 9603966950 నెంబర్కి సో మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతాము. గుర్తుపెట్టుకోండి, నేను నిన్ననే చెప్పాను. సో రేపు మధ్యాహ్నం నుంచి మేము మీకు అవైలబుల్ ఉంటాము అప్లికేషన్స్ చేయడానికి. సో కాబట్టి దయచేసి రేపు మధ్యాహ్నం నుంచి మాకు సో మెసేజ్లు పంపించండి, కాల్స్ చేయండి, మీకు రిసీవ్ చేసుకుంటాం. మీ మెసేజ్లో కూడా మేము రీప్లైలు ఇస్తాం. సో రేపు ఆఫ్టర్నూన్ నుంచి మీకు ఖచ్చితంగా అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తాము. ఓకే, ఖచ్చితంగా ఏదేమైనా స్టార్ట్ చేసేస్తాం. రేపు మధ్యాహ్నం నుంచి మాకు కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే. ఓకే, అండ్ ఇదనమాట. సో మరొకసారి చెప్తున్నా, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అప్లికేషన్ చేసుకోవాలి. ఇది కాదు ఇంకా ఏ ఉద్యోగాలైనా సరే. ఓకే, 9603966950 నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ మీకు 99 రూపీస్కి మేము మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతాం. ప్రతి ఉద్యోగానికి ప్రతి అప్లికేషన్ అయితే చేసి పెడతాం అనమాట. సో ఇది అనమాట. సో ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఇచ్చాను మన యొక్క డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో. సో వాటిపైన క్లిక్ చేసి మీరు నేరుగా అయితే ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి. అలాగే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.